తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సంకేతాలు అవునని అనిపిస్తున్నాయి. స్టేషన్ గన్పూర్ సభ సందర్భంగా కడియం శ్రీహరికి అండగా ఉండాలంటూ ముఖ్యమంత్రి పిలుపునివ్వడం, రేపు మాపో జరగబోయే ఎన్నికల కోసం రాలేదంటూ ముఖ్యమంత్రి పరోక్షంగా వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఓవైపు జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం దానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. మరోవైపు కోర్టు ఏ తీర్పునిచ్చినా శిరసా వహిస్తానంటూ ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేసిన నేపథ్యంలో మరి ఉప ఎన్నికలు రాబోతున్నాయంటే ప్రస్తుతం అందుకు అధికార విపక్షాలు కూడా సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తాము బైపోల్స్కు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగబోతున్నాయనే అంశాన్ని బలపరుస్తున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. దానికంటే ముందు ఒకసారి ముఖ్యమంత్రి ఘన్పూర్ సభలో ఏం మాట్లాడారో చూద్దాం. ఈ రోజు ఇక్కడికి రాలేదు. మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, సిఆర్ గారు నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలన్నా, మీ స్టేషన్ గన్పూర్ కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ స్టేషన్ గన్పూర్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమం ఈరోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈ రోజు ఇక్కడికి రాలేదు. మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, సిఆర్ గారు నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలన్నా, మీ స్టేషన్ గన్పూర్ కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ స్టేషన్ గన్పూర్ని అభివృద్ధి చేసే త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయనే అంశాన్ని పరోక్షంగా ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చినట్టుగా కనబడుతోంది. సో ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా ఉప ఎన్నికలు జరగబోతాయనే అంశం మళ్ళీ తెరపైకి వస్తుంది. ఇందుకు ఇటు బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్న నేపథ్యంలో ఇక ఏం జరగబోతుంది? రైట్, శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఉప ఎన్నికలకు సంబంధించి గన్పూర్ సభలో ముఖ్యమంత్రి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారనుకోవచ్చా? తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయా? స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చారా? స్టేషన్ గన్పూర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై మాట్లాడారు. అయితే 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి చిప్పల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రామదాస్, ఈ కార్యక్రమంలో వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు. ఇక రేపో మాపో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఇక్కడికి రాలేదని అన్నారు. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు భిన్న రకాలుగా స్పందిస్తా ఉన్నారు. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతాయని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారన్నటువంటి చర్చ జరుగుతుంది. రామదాస్, దానికి అర్థం అది కాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఏదేమైనా సాధారణంగా ఎన్నికల ముందు నిర్వహించే పార్టీ బహిరంగ సభల్లో వేలాల్లో జనాలు వస్తా ఉంటారు. కానీ స్టేషన్ గన్పూర్ లో జరిగిన బహిరంగ సభలో కూడా 50,000కు పైగా జనాలు వచ్చారు. వారిని చూసి రేవంత్ రెడ్డి ఇది రాజకీయ వేదిక కాదు, ఓట్ల కోసం రాలేదని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు తప్ప ఉప ఎన్నికలు వస్తాయన్న కోణంలో కాదని కొందరు అంటున్నారు. బట్ రేపు మాపో జరిగే ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా, దీని గురించి మాట్లాడి ఉండొచ్చినటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చాలా సార్లు ఉప ఎన్నికల గురించి ప్రస్తావించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలవాలని సవాల్ విసిరారు. అయితే రాష్ట్రంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని, పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉంటాయని, మాకు 10 నియోజకవర్గాలు అనేక మంది పోటీకి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పొస్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై కూడా వేటు పడక తప్పదంటూ ఇప్పటికే నానా కామెంట్స్ వస్తా ఉన్నాయి. దీనిపై వారు న్యాయస్థానంలో కూడా పోరాడుతున్నారు. ఇలా పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రామదాస్, ఈ నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇటీవల దీనిపై మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినప్పటికీ శిరసా వహిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం నిన్న స్టేషన్ గన్పూర్ లో ముఖ్యమంత్రి చెప్పగానే చెప్పాడు, ఒక హింట్ ఇచ్చాడు. ఉప ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి, మళ్ళీ ఓట్లేసి గెలిపించాలి అనేటువంటి అంశాన్ని చెప్పగానే చెప్పారనేటువంటి చర్చ జరుగుతూ ఉంటే అది కాదు, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి హింట్ ఇచ్చారనేటువంటి చర్చ కూడా ఇంకొక వర్గం చేస్తుంది. ఇట్లా 2 రకాల చర్చలు, 2 రకాల వర్గాలు మాత్రం వీటి గురించి డిస్కషన్ చేస్తున్నారు. బట్ ఎందుకంటే అటు కడియం శ్రీహరి కావచ్చు, ఇట్లా ఇక్కడ మనకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు, వీళ్ళంతా కూడా
భద్రాచలం ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని గత కొన్ని రోజుల నుంచి కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు పదే అనడం. సో అక్కడ స్టేషన్ గన్పూర్ లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెట్టడం. సో ఇవన్నీ కంపేర్ చేసుకుని మాత్రం కొంతమంది ఉప ఎన్నికలు వస్తాయి, అందుకే ముఖ్యమంత్రి ముందుగానే ఇక్కడ బహిరంగ సభ కావచ్చు, ప్రజల్ని చైతన్యపరచడం కావచ్చు, ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తున్నాడు అనేటువంటి చర్చ కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్ పురాలి సుప్రీం కోర్టు తీర్మానం ఏముండబోతుంది, తీర్పు ఎట్లా ఉండబోతుంది, మరి స్పీకర్ డెసిషన్ ఎలా ఉండబోతుంది, నిజంగా ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది మాత్రం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎగ్జాక్ట్ గా మనం ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఖచ్చితంగా రావు అని మాత్రం చెప్పలేమంటున్నారు కొంత రాజకీయ విశ్లేషకులు. రామదాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో రేపు మాపు జరగబోయే ఎన్నికల కోసం రాలేదంటూ ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్లో చేసిన వ్యాఖ్యలు బైపోల్స్పై సంకేతాలు ఇచ్చాయని తెలుస్తోంది. ఇక స్టేషన్ గన్పూర్లో కడియంకు అండగా ఉండాలంటూ రేవంత్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ అటు గులాబీ శ్రేణులు కూడా చెప్తున్నాయి. సో జంపింగ్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఇప్పుడు ఈ అంశం త్వరలో నిర్ణయించబడుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.